గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాసేపట్లోనే రాహుల్ గాంధీని కలిసి మరోవైపు ఇప్పటికే రాహుల్ గాంధీకి లేఖ కూడా పంపినట్టుగా తెలుస్తుంది. రాజీనామా లేఖ ఖచ్చితంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరనున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే పార్టీలోని ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతుండగా ప్రస్తుతం పొంగులేటి సుధాకర్ రెడ్డి సీనియర్ నేతగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాహుల్కు పంపించారు. మరోవైపు కాసేపట్లో మోదీని కలిసి పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరనున్నట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, ఏంటి కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి? పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామాకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బీజేపీలో చేరనున్నారా నిజంగానే? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పుకోవచ్చు. అందులో గెలిచిన నేతలందరూ బీజేపీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. అయితే కొంతమంది నేతలు మొన్న కాంగ్రెస్ లో చేరారు. అదేవిధంగా ఈ రోజు ఆ పార్టీ సీనియర్ నేత ఏఐసిసి మెంబర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీలో చేర్చారనే సమాచారం ఉంది. అయితే మరికొద్ది సేపట్లో 12:30 ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో ఆయన్ని కలిసి ఆయన సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ రాజీనామా లేఖలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి కూడా అందించినట్టు సమాచారం. అయితే బీజేపీ నేతలు చాలా రోజుల నుంచి చెప్తున్నారు, చాలా మంది కీలక నేతలు, వేరే పార్టీలో ఉన్న కీలక నేతలు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, మరికొద్ది రోజులలో మరింత మంది రానున్నారు అని అసెంబ్లీ ఎన్నికల నుంచి చెప్తున్నారు. అయితే మొన్ననే కాంగ్రెస్ మాజీ మంత్రి డికేఆర్ చేరారు. అదేవిధంగా టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత జితేందర్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. ఈ రోజు నిన్న కూడా జాయిన్ అవుతున్నారు. అయితే రేపు మోడీ సభ ఉంది ఎల్బీ స్టేడియంలో. ఆ సభలో మరింత మంది కీలక నేతలు, వేరే పార్టీ నుంచి కీలక నేతలు చేస్తారనే సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఈ రాష్ట్ర బీజేపీ నేతలు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, మోడీ మరోసారి ప్రధానమంత్రి అయ్యారు. ప్రధాని అయ్యాక కేవలం 3 నెలల్లో రాష్ట్రంలో పెను మార్పులు సంభవిస్తాయి. చాలా మంది కీలక నేతలు అధికార పార్టీ నుంచి కూడా తమకు టచ్ లో ఉన్నారని, వాళ్ళందరూ ఇక్కడికి వస్తారని తెలుస్తుంది. మొత్తానికైతే మరి కొద్ది సేపట్లో, గంట సేపట్లో పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ కి బీజేపీ కండువా కప్పుకుంటున్నారు. సిద్ధార్థ్, ఎందుకు కారణాలు ఏం చెప్తున్నారు? పార్టీ మారడానికి సంబంధించి నాయకత్వ లోపం అని చెప్తున్నారా, లేకపోతే ఎంపీ టికెట్ ఆశించి ఇవ్వకపోవడంతోనే పార్టీ మారుతున్నారా? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ కి వ్యతిరేక పవనాలు తీస్తున్నాయి, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సో ఎలక్షన్ లో మాత్రం కాంగ్రెస్ చాలా దారుణంగా ఓటమి పాలైంది. అప్పటి నుంచి కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటే మహాకూటమితో జట్టు కట్టడం ఒకటైతే, ఇంకోటి కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత కలహాలు, కాంగ్రెస్ లో ఉన్న నాయకత్వం లోపాలు చాలా సివియర్ గా ఉన్నాయి. వాళ్ళనే పార్టీ మారుతున్నట్టు కాంగ్రెస్ నాయకత్వము సరైన రీతిలో వాళ్ళకు ఒక పైలర్ గా ఉండలేదు, వాళ్ళకు దిశానిర్దేశం చూపించలేదు అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. డీకేఆర్ కూడా అదే విధమైన ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకత్వం మీదనే అలిగేషన్స్ పెడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో లోపం వల్ల, కాంగ్రెస్ లో ఉన్న నాయకత్వ లోపం వల్లనే ఇది రెండు జరుగుతుందని అటు పార్టీ నేతలతో పాటు ఇక బయట కూడా అదే చర్చిస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ ఖాళీ అయిపోతుంది. ఇటు టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని బీజేపీకి అయితే చాలా మంది నేతలు వస్తున్నారు. ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అదే మాట చెప్తున్నారు. కాంగ్రెస్ లో ఇక చాలా మంది కష్టం ఉన్నారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది, తెలంగాణలో దాని దుకాణం బంద్ అయిపోయింది. సో అక్కడ ఉన్న పార్టీ నేతలు అందరూ తమతో టచ్ లో ఉన్నారు. ఇంకా చాలా కీలకమైన నేతలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని అయితే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కేవలం నాయకత్వ లోపంతో పాటు పార్టీలోని అంతర్గత
కలహాలు, మరోవైపు ఇతరత్ర కారణాలు చెబుతూ రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి పంపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇదే నేపథ్యంలో బీజేపీ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మరి కాసేపట్లో మోదీని కలిసి ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకొనున్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. మరోవైపు ఇప్పటికే బీజేపీలోకి పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి డీకే అరుణ కావచ్చు, ఇలా పలువురు నేతలు ఇప్పటికే బీజేపీలో చేరిన నేపథ్యంలో మరోవైపు రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇతర బీజేపీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో రామ్ మాధవ్ లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలతో టచ్లో ఉన్నారని, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ వైపు సుముఖత వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపం వల్లే వీళ్ళందరూ పార్టీ మారుతున్నారంటూ కూడా ఇప్పటికే ప్రకటిస్తూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.